వ్యక్తిగత శాంతి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, నీవు ఏదైతే ఇష్టపడతావో అదే నీ పొరుగువాడి కోసం ఇష్టపడు, నీ సోదరుని కోసం ఇష్టపడని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కౌటుంబిక శాంతి కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఎవరైతే తమ కుటుంబ సభ్యులతో ఉత్తమంగా మెలగరో వారు అల్లా దృష్టిలో ఉత్తములు కాలేరు అని చెప్పారు. ఇంకా ఎవరైతే ఇద్దరు ఆడపిల్లల్ని కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి వారికి పెళ్లిళ్ళు చేస్తారో వారు నేను స్వర్గంలో ఇలా ఉంటాము అని తన చూపుడు వేలు మధ్య వేలు చూపించారు. అందుకే మీరు చూడండి, ఆడపిల్లలు ముస్లిం ఇళ్లలో ఎక్కువగా ఆడపిల్లలు ఉంటారు. ఇంకా అలాగే కౌటుంబిక శాంతి గురించి ఈ విషయం చెప్పారు. సామాజిక శాంతి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని చెప్పారు. పొరుగువాడు ఇస్లాం ధర్మం ప్రకారంగా పొరుగువారు అంటే 40 ఇళ్ల వరకు మొత్తం కూడా పొరుగువారు అన్నారు, కానీ పొరుగు ముస్లిం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు, దైవ సాక్షిగా ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు. ఎవరి ద్వారానైతే తమ పొరుగువారు అశాంతికి గురవుతారో ఆ వ్యక్తి ముస్లిం కాజాలడని చెప్పారు. ఇంకా భూలోక వాసులపై కరుణ చూపని వాడికి పరలోక వాసి కూడా కరుణ చూపడని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంత పొరుగువారి శాంతి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా.